హరే కృష్ణ, వెల్కమ్ టు హోమియో ఫోకస్. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చైతన్య. ఇలా ఎంతమంది అనుకొని ఉంటారు, ఐఎమ్ స్టిల్ ఇన్ మై 20s బట్ మై బ్యాక్ హర్ట్స్ లైక్ ఎనీథింగ్ అని. బికాస్ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయింది ఈ ప్రాబ్లం. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా గట్టిగా డ్యాన్స్ చేశారంటే వాళ్ళకి సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇదివరకు ఏమనుకునే వాళ్ళం, ముసలోళ్ళలో వేరెంటేర్ ఉంది, ఆర్థరైటిస్ కేస్, వారు లేబరర్స్ బరువులు మోస్తున్నారు, వాళ్ళలో ఈ పెయిన్స్ ఇవన్నీ చూస్తున్నాం అనుకునే వాళ్ళం. బట్ నౌ 20s పిల్లల్లో కూడా ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోయాయి. సో మనం దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ చెక్ యువర్ కాల్షియం లెవెల్స్ అండ్ వైటమిన్ డి. ఇవి కనుక తక్కువ ఉన్నట్లయితే సప్లిమెంట్స్ వాడుకోవాలి. అండ్ మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ ప్రిఫర్ చేయండి. పాలు, పెరుగు, పన్నీర్, లెంటిల్స్, ఎగ్స్, లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ ప్రిఫర్ చేయొచ్చు. మంచి కాల్షియం వచ్చేలాగా నువ్వులు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ థింగ్, నెగ్లెక్టెడ్ వన్, పోస్టరల్ ఇంబ్యాలెన్సెస్. లైక్ ఇప్పుడు స్క్రీన్ టైం ఉంది, ఫోన్ ఎట్లా చూస్తాం, ఇట్లా గంటలు వేసిపోతుంది టైం. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా ల్యాప్టాప్లో మూవీస్ చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు పడుకొని ఆ నెక్ మీద లోడ్ పెట్టేసి ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఏమవుతుందంటే నర్వ్స్ కంప్రెస్ అయిపోతాయి. ఇంకొన్ని కేసెస్లో డిస్క్ బల్జ్, హెర్నియేషన్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట లాంగ్ రన్లో. ఒకవేళ తప్పదు వర్క్ రిలేటెడ్ అనుకున్నప్పుడు ఒక ప్రాపర్ సెటప్ ఉంచుకోండి. లైక్ చైర్, ప్రాపర్ కంఫర్టబుల్ చైర్లో కూర్చొని ఐ లెవెల్లో డివైసెస్ పెట్టుకొని మీ వర్క్ మీరు చూసుకునేలా చేయడం వల్ల కూడా ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు, హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చాలా నాళ్ళు ఇలానే అవుతుంది. ఎస్పెషల్లీ ఆన్ బైక్, స్కూటీస్ అన్నప్పుడు కూడా వీళ్ళలో ప్రాబ్లమ్స్ చూస్తాం. లైక్ సడన్ బ్రేక్స్ వేయడం కానీ, స్పీడ్ బ్రేకర్స్లో ఎత్తేయడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా డిస్క్ బల్జ్, ప్రొలాప్స్, హెర్నియేషన్ ఇలాంటివన్నీ సర్వైకల్ లంబార్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో వర్క్ దగ్గరలో స్టేజ్ ఉండేలా చూసుకోండి. ఆర్ ఎల్స్ బెటర్ కార్స్ కానీ బస్సెస్ కానీ ప్రిఫర్ చేయండి. అండ్ అగైన్ బస్సెస్లో కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెనకాల సీట్లో కూర్చున్నట్లయితే ఎత్తేస్తూ ఉంటుంది, అవి కూడా ఎక్కువ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి జాగ్రత్తలు చూసుకోండి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి, గంటలు పని చేస్తుంటారు, ఎస్పెషల్లీ లేడీస్ కావచ్చు, మేబీ వర్క్ రిలేటెడ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. గంటలు వర్క్ చేస్తున్నారు, రెస్ట్ లేదు, ఒకటే హ్యాండ్ ఆర్ ఒకటే పార్ట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. వీళ్ళల్లో కూడా లాంగ్ రన్లో మనం అరుగుదలలు, ఈ పెయిన్స్, సయాటికా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. సో రెస్ట్ తీసుకోండి. ఒక గంట పని చేస్తే 10 నిమిషాలు కూర్చోండి. పని చేసే ముందు తర్వాత కాస్త స్ట్రెచింగ్ చేసుకోండి. ఒకటే హ్యాండ్ని అలా వాడకుండా కొంచెం ఎక్స్చేంజ్ చేస్తూ ఇలా చిన్న జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే వీటి బారిన పడకుండా ఉంటారు. అండ్ ఈ పెయిన్ రిలేటెడ్ ఈ సమస్యలు మీ దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ హు ఆర్ సఫరింగ్ విత్ పెయిన్స్ లేదా పోస్టల్ ఇంబ్యాలెన్సెస్ చాలా దారుణంగా ఉండే వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్ దెమ్ నో. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మీ.